పెద్ద కుట్ర చేస్తారా? నేనిప్పుడే ఈ విషయం వెళ్ళి యమజకు చెప్పేస్తాను. విన్నదా కాకమ్మా? శుభ్రంగా విన్నది. ఇప్పుడు విన్న విషయం ఆ యమజకు చెప్తుంది. పద కావేరి, చూడం కలిపేద్దాం. సరే. యమజా, యమజా, యమజా! ఏమైంది? ఎందుకు అంత కంగారు పడుతున్నావు? ఆ కావేరి భయంకరమైన కుట్ర పన్నుతోంది. ఏం చేస్తుందో చెప్పు. అది భయంకరమో కాదో నేను చెప్తాను. శివపురంలో నా గొంతు పోగొట్టిన నాటు వైద్యురాలుంది కదా, ఆవిడ దగ్గర నుంచి ఒక చూర్ణం తెప్పించింది. దాంతో ఎవరినైనా చంపేబోతుందా? అయ్యో, అది మళ్ళాంటోళ్ళు చేసే పని, కావేరి చేసే పని కాదు. కావేరి ఆ చూర్ణాన్ని పాలలో కలిపి అర్జున్కివ్వబోతోంది. ఆ చూర్ణం సగం సగం చేసి పాలల్లో కలిపి తాగితే ఎవ్వరూ విడదీయలేరంట. మగాడు ఆ అమ్మాయి చెంగు పట్టుకొని వదిలేయడంట. అర్జున్ని వశం చేసుకుంటే నిన్ను ఇంట్లోంచి బయటికి గెంటేయడం చాలా ఈజీ అట. అలా ప్లాన్ చేస్తున్నారు. అలా కావేరిలో ఏదో తేడా కనబడుతోంది. తను కూడా నాలా ఆలోచించడం మొదలుపెట్టింది. అవును యమజా, చాలా క్రిమినల్ గా ఆలోచిస్తుంది. ఇప్పుడు చూర్ణం పాలు వాళ్ళిద్దరూ కలిసి తాగారా, నీ పని అయిపోయినట్టే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పాలు వాళ్ళిద్దరూ తాగకూడదు. వాళ్ళిద్దరూ తాగరు. నేను అర్జున్ బావ కలిసి తాగుతాం. అప్పుడు అర్జున్ బావ నాకు బానిసవుతాడు. ఎస్, కావేరీ కాకి బయటికెళ్తారు. ఈ సామ్రాజ్యం మనదవుతుంది. కానీ నువ్వనుకున్నది జరిగేదెలా? అన్నీ చెప్పేస్తే బాగోదు. మిగిలింది బుల్లితెర మీద చూడు. నేను మీ ఇంటి బయటే ఉన్నాను. ఫోన్ లిఫ్ట్ చేయి. నేను నీ ఇంటి బయటే ఉన్నాను. ఫోన్ లిఫ్ట్ చేయి. ఫోన్ లిఫ్ట్ చేయి. హలో.